శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అయితే నేను ఈ రామాయణాన్ని రాయడానికి కారణము, ఇది మామూలు భాషలో, అంటే మనం మాటలాడుకునే భాషలోని, మనం ఒకరికొకరు మాట్లాడుకుంటున్న భాషలో అతి సామాన్యులకు కూడా, అంటే కొంచెం చదువు వచ్చిన వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు వినగలుగుతారు అనే ఉద్దేశంతోనే ఈ రామాయణాన్ని రాశాను. అంటే చిన్న శ్లోకమైన పద్యమైన ఉంటే వాళ్ళకి అర్థం కాదు కనుక, అలాంటి అందరికీ రామాయణం తెలియాలి, అందరూ ఈ కథని చదువుకోవాలి. అలాగే చిన్న పుస్తకంగా పెట్టుకొని కొంచెం తక్కువ దీంట్లో ఈ పుస్తకాన్ని ఎక్కడికైనా పట్టుకు వెళ్ళి చదువుకోగలిగేటట్టుగా దీన్ని నేను రాయాలని సంకల్పించుకున్నాను. అందుకు ఇది మామూలు వాడుక భాషలో రాశాను అనమాట. పిల్లలు కూడా చదువుకోగలుగుతారు అని. ముందుగా నేను మా మనవలకి కథలుగా రామాయణం చదువుకుని దాన్ని చెబుతూ ఉంటే వాళ్ళు రోజు విని మరి ఇంకా కథ చెప్పండి రోజు చెప్తున్నాం. అయితే ఈ చెప్పడం అనేది మనం ఎంతవరకు చెప్పగలము, అలా గుర్తుంటుంది, కొంచెం వయసు పెరుగుతుంది, పెద్దవాళ్ళం అవుతాము, అప్పుడు మర్చిపోతాం కదా. అందుకని దీన్ని ఏ రోజుకి ఆ రోజు అలా రాసుకుంటూ, అలా కొన్ని పేపర్లు ఒక 350 పేజీలుగా దీని మీద రాసుకొని, దానిని కొంచెంగా మళ్ళీ సంక్లిష్టం చేసి, అందులో అవసరం లేదు అంటే మరీ పెద్ద ఇదిగా ఉన్నవన్నీ కొన్ని తీసేసి, వాటిని నేను ముందుగా ప్రింట్ చేయించి, అంటే కంప్యూటరైజ్డ్గా ప్రింటింగ్ చేసి, దాని తర్వాత నేను పుస్తకాన్ని తయారు చేయించడానికి ప్రింటింగ్ ఇచ్చి ఈ పుస్తకాన్ని తయారు చేయించాను. ఇది అందరి కోసము అని, అందరూ చదువుకోగలగాలి అనే ఉద్దేశంతో నేను ఇది చేయించాను. దీన్ని నేను ఒక సంవత్సరం కాలం, అంటే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు సంవత్సరం కాలం పాటు పారాయణ చేశాను. అంటే కొంచెం ఎక్కువ కోవిళ్లలో కానీ, అలాగే వేరే సమాజాల సమితిలు అలాంటి దగ్గర కానీ మైకు పట్టుకొని చదివితే చుట్టూ అందరూ వింటారు. అంటే వచ్చి కూర్చోక్కర్లేదు, వింటే అందరికీ వినిపిస్తే రామాయణం మనకి మంచిది. రెండోది, వింటే వాళ్ళకి కూడా రాముడు గురించి, రామనామం గురించి ఒకసారి 2 సార్లు అనుకుంటే అది వాళ్ళకి కూడా మంచిది, పుణ్యం అనే ఉద్దేశంతో నేను చదవాలని నిర్ణయం చేసుకొని సంవత్సరం పాటు నెలకి 3 సార్లు తక్కువ లేకుండా ప్రతి నెల అలా చదువుతూ సంవత్సర కాలం దీన్ని ప్రతి దగ్గర పారాయణ చేశాను. చాలా దగ్గర చేసి అందరికీ వినిపించాలి అనే ఉద్దేశంతో చేశాను. అలాగే తర్వాత విని అందరూ ఆదరించారు. అందరూ కూడా చాలా బాగుందండి అని చెప్పారు. అలాగే దీన్ని నేను అలా విన్నారు. ఇందులో కూడా దీంట్లో చదివి యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ కూడా వినిపించాలి అనే ఉద్దేశంతో నేను ఇలా కూడా ఈ ఎపిసోడ్లన్నీ కూడా తయారు చేశాను. రోజు కూర్చొని నేను చదువుతూ అందరికీ ఇవి నేను పెట్టడం జరిగింది. దీన్ని అందరినీ కూడా మీరందరూ కూడా విని, ఇందులో ఏమైనా తప్పులున్నా చేసినా నన్ను క్షమించాలి. వాటిని సరిదిద్దుకుంటూ మీరు ఇది చదువుకొని మీరు పిల్లలకి, మనవలకి, వారికి చెప్పండి. అలాగే పిల్లలు విన్నా కూడా వాళ్ళకు కూడా రామాయణంలో ఉండే మంచి మాటలు, మంచి వాటిని తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి మార్గంలో నడుస్తారు అనే ఉద్దేశంతో నేను ఇదన్నీ పెట్టడం జరిగింది. పిల్లల కోసము ముఖ్యంగా, అందుకోసము వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళ ద్వారా చదివించాను. రామాయణం అంటే మనకెందుకు, పెద్దవాళ్ళు చదువుకుంటారులే అని చెప్పేసి విని ఊరుకునేది కాదు. రాముడు చరిత్ర అంటే పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా రాముడి చరిత్రలో తీసుకోవలసినవి అన్నీ ఉంటాయి. అందులో ప్రతి వాళ్ళకి కూడా అవసరమయ్యే కొన్ని విషయాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు వాటిని గ్రహిస్తూ వాటిలో కొన్నైనా స్వీకరించాలి అని మన పెద్దలందరూ అలా చెప్పారు. నేను కూడా అలాగే చెప్తూ నాకు వీలైనవి నేను తీసుకుని, అలాగే ఎవరికి వీలైనవి వాళ్ళు తీసుకోవాలి. ఇది ఒక పెద్ద సముద్రం రామాయణాలనం. ఈ రామాయణం ఏంటంటే పెద్ద సముద్రం. ఆ సముద్రంలో చేపలు, నత్తగుల్లలు అవి అన్నీ ఉంటాయి, ముత్యాలు ఉంటాయి. అలాగే మంచి మాటలు, అలాగే ఈ రామాయణంలో పెద్ద మాటలు ఉంటాయి, పెద్ద జపాలు, యాగాలు, యజ్ఞాలు అవన్నీ కూడా చెప్తారు. అలాగే చిన్నవి సత్యము పలకవలెను, ధర్మమునే ఆచరించవలేను, పెద్దల మాట వినవలెను, ఇలాంటి చిన్న మాటలు ఉంటాయి. వాటిని కూడా అలాంటి చిన్నవి పిల్లలు ఎవరైనా మనం తీసుకోవాలి. పెద్దగా చేయాలనుకున్న వాళ్ళు యాగాలు, యజ్ఞాలు వాటిని చేయొచ్చు, ఇవి తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ గ్రహిస్తారని చెప్పి నేను నా చిన్న మనసులో అనిపించిన మాటలు నేను చెప్పాను. నా చిన్న పరిజ్ఞానంతో, అంతకు మించి మరేమీ కాదు. అందరూ కూడా దీనిని తీసుకొని దీనిని
చూచి ఆనందించి ఆచరించండి. నన్ను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా మాటలను పొరపాటైతే మన్నించండి. అందరికీ నమస్కారం. ఇది అందరూ చదివి ఒకరికి ఒకరుగా ఇది పెట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా దీన్ని చదవండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.